ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొంచెం అజాగ్రత్త కూడా పుట్టబోయే బిడ్డకు హానికరం. గర్భిణీ స్త్రీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి మరియు ఈ కారణంగా జలుబు కూడా చాలా తేలికగా వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకు జలుబు ఉంటే దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు సమస్య ఉంటే మీరు ఇంటి నివారణ సహాయం తీసుకోవచ్చు. వెల్లుల్లి వెల్లుల్లి ఒక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అలిసన్ ఒక శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్. ఇది జలుబుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఛాతీలో ఉన్న కఫం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 2 లేదా 3 సార్లు వెల్లుల్లి తినండి. అంతేకాకుండా తేనెలో కూడా ముంచుకుని తినచ్చు. తేనె జలుబు దగ్గుకు తేనె చాలా మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చలిగా ఉన్న లేదా చల్లని సమయంలో తేనె తీసుకోవడం మంచిది. అల్లం అల్లం జలుబు దగ్గుకు కూడా మేలు చేస్తుంది. అల్లం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు కఫం నుండి ఉపశమనం పొందుతాయి. రోజు 1 గ్లాస్ అల్లం నీరు త్రాగండి. ఇది మీకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జలుబు మరియు దగ్గుకు ఉపయోగపడుతుంది. నిమ్మకాయ శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది మరియు కఫం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదే కాకుండా నిమ్మకాయ శరీరాన్ని జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉప్పు నీటితో గార్గిల్ చేసుకోండి. వెచ్చని నీటితో గార్గిల్ చేయడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను 40% వరకు తగ్గించవచ్చు. ఉప్పు నీరు గొంతు మరియు ఛాతీలో ఉన్న కఫాన్ని తగ్గిస్తుంది. గొంతు అలెర్జీ, బ్యాక్టీరియా మరియు ఫంగస్ను తొలగించడానికి సహాయపడుతుంది. రోజుకు 2-3 సార్లు ఇలా చేయండి. త్వరగా ఉపశమనం కలుగుతుంది.